మొత్తానికి దర్శనం చేసుకొని కిందికైతే వచ్చామన్నమాట. అక్కడ మా మమ్మీ ఇంకా బోనం రెడీ చేస్తా ఉంది. యాక్చువల్‌గా ఇది మా మమ్మీ మొక్కనమాట. బోనం చేస్తా అండ్ ఆల్సో బియ్యం పోస్తా అని మొక్కుకుందంట. సో, అందుకోసం అనేసే వచ్చామన్నమాట. ఇంకా డిలే చేస్తే బాగోదనేసి. అండ్ మా మమ్మీ అయితే ఇక్కడ ప్రిపేర్ చేస్తా ఉంది బోనం చేసుడు. ఇంకా మంచిగా పసుపు పెట్టి, ఇంకా కుంకుమ పెట్టి, ఇంకా డెకరేట్ చేస్తా ఉంది. బోనం చేయడం ఈజ్ లైక్ సంథింగ్ డిఫరెంట్ అనిపిస్తా ఉంటదనమాట. మంచిగా అనిపిస్తా ఉంటది. అండ్ మా మమ్మీ అయితే మంచిగా పూజించింది అండ్ మంచిగా రెడీ చేసింది బోనంని కూడా అంతా పెట్టేసి ఇంకా కాళ్ళకి పసుపు పెట్టుకొని ఇంకా మంచిగా రెడీ అయిపోయి ఇంకా బోనంని అయితే ఎత్తుకొని ఇంకా దేవుని దగ్గర అయితే తీసుకెళ్ళాం అనమాట. అక్కడ వీడియోస్ ఏం రికార్డ్ చేయలేదు, ఎందుకంటే నేనే ఎత్తుకున్నా. అండ్ బియ్యం పోస్తా అని మొక్కుకుంది కదా, సో బియ్యంలో కొంచెం పసుపు అండ్ ఆయిల్ వేసి మంచిగా మిక్స్ చేసి అండ్ తమలపాకులు ఏమంటారు కొబ్బరికాయ సంథింగ్ ఇంకా వేరే వేరే ఐటమ్స్ అయితే వేసి దేవునికైతే బియ్యం పోస్తూ ఉంటాం. సో అలా మా మమ్మ అయితే తన మొక్క అయితే తీర్చుకుందనమాట. నాకు కూడా చాలా ప్రశాంతంగా అనిపించింది. చాలా డేస్ అవుతుంది నేను కూడా వెళ్ళాక. అండ్ మనం మంచిగా కోరుకోవాలన్నమాట, లైక్ ఎదుటి వ్యక్తికి హామ్ లేకుండా. అండ్ ఆల్సో మనం కోరుకున్న కోరికల్లో నిజాయితీ ఉండి మనం కొంచెం హార్డ్ వర్క్ చేస్తే దేవుడు తప్పకుండా హెల్ప్ చేస్తాడని ఐ ఫీల్. సో వాట్ డూ యూ